ఆలోచనలను మార్చినంత త్వరగా రిమోట్ ద్వారా దూరం నుండి ఇతరుల మెదడును నియంత్రించడం అనేది చాలా కాలంగా ఇష్టమైన సైన్స్ ఫిక్షన్ థీమ్. కానీ దీన్ని నిజం చేస్తున్నాయి జన్యు శాస్త్రం, న్యూరో సైన్స్ లోని పరిశోధనలు. ఇటీవల సౌత్ కొరియాలో శాస్త్రవేత్తలు మెదడును కంట్రోల్ చేసే పరికరాన్ని కనిపెట్టారు. కొరియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ కు సంబంధించిన సైంటిస్టులు అయస్కాంత క్షేత్రం ద్వారా చాలా దూరం నుండి కూడా మెదడును కంట్రోల్ చేయగల, మెదడును మ్యానిపులేట్ చేయగలిగే ఒక పరికరాన్ని కనిపెట్టారు. అంతేకాదు ఆడ ఎలుకల్లో దీన్ని ప్రయోగించారు. ఓ ఆడ ఎలుకలో మాతృత్వాన్ని ప్రేరేపించే లక్షణాలపై ఈ టెక్నాలజీని వారు అప్లై చేసి చూశారు. అది ఎలుకపై బాగా ప్రభావాన్ని చూపించింది. అలాగే ఆకలిని తగ్గించేందుకు, మెదడును ప్రాసెస్ చేసేందుకు కూడా ఈ ప్రయోగాన్ని ఉపయోగించారు. అయితే ఈ సదరు ఎలుక 10% తన బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉపయోగించి మెదడులోని కొన్ని రీజియన్స్ ను మాత్రమే కంట్రోల్ చేయగలిగే పరికరాన్ని కనిపెట్టడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. ఈ పరికరానికి నానో మైండ్ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టుకున్నారు. దీన్ని వాడటం వల్ల మెదడులోని కొన్ని ప్రాంతాల్లో మార్పులను గమనించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీన్ని హెల్త్ కేర్ అప్లికేషన్స్ లో వినియోగించేందుకు మరిన్ని ప్రయోగాలను చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రెయిన్ పనితీరును ఆర్టిఫిషియల్ రూరల్ నెట్వర్క్, బ్రెయిన్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు, నాడీ సంబంధిత రుగ్మతలకు కొత్త చికిత్సలను అందుబాటులోకి ఈ పరికరం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీ లాగానే అనిపిస్తున్న బ్రెయిన్ ని కంట్రోల్ చేయగలిగే రిమోట్ ను త్వరలోనే మార్కెట్ లోకి తీసుకొస్తామని శాస్త్రవేత్తలు విశ్వాసంగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే మనిషి మెదడును కంప్యూటర్ కు కనెక్ట్ చేసి సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించే బ్రెయిన్ చిప్లను తయారు చేస్తుంది న్యూరాలింక్ సంస్థ. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.